యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలన్నా అరేంజ్డ్ మ్యారేజ్లో ఒక పెళ్లి జరగాలన్నా రెండూ సేమ్ అనమాట. మీకు చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ నేను షేర్ చేస్తాను కొద్దిగా ఫన్నీ వేలో మీకు అర్థం అవడం కోసం, ప్రాసెస్ని అర్థం చేసుకోవడం కోసం. నేను బోర్డు వేసి మొత్తం ఆ ప్రాసెస్ ఈ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, కానీ నార్మల్ ఆడియన్స్కి ఇది అర్థం అవ్వడానికి నేను చెప్తున్నాను అనమాట. సో మీరు అరేంజ్డ్ మ్యారేజ్ ఎలా జరుగుతుందో ప్రాసెస్ ఒకసారి గుర్తు చేసుకోండి. మీ లైఫ్లో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయితే, లేదా సినిమాల్లో చాలాసార్లు చూపిస్తూ ఉంటారు, ఫోటోలు పట్టుకెళ్తూ ఉంటారు, నచ్చిందా లేదా డిస్కషన్ జరుగుతూ ఉంటుంది, పెళ్లి చూపులు అవుతాయి, ఇదంతా జరుగుతూ ఉంటుంది అనమాట. సో సేమ్ టు సేమ్ ప్రాసెస్ ఇక్కడ యూట్యూబ్లో కూడా జరుగుతుంది అనమాట. ఫస్ట్ పాయింట్, మీ ఇంట్లో ఎవరైనా పెళ్లి కొడుకు కానీ పెళ్లి కూతురు కానీ ఉంటే మీరు ఏం చేస్తారు, ఆ ఫోటో తీసుకెళ్ళి మీరు పెళ్ళిళ్ళు పేర ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇస్తారు, లేదా వెబ్సైట్స్ ఉన్నాయి కదా ఇప్పుడు లేటెస్ట్గా shaadi.com ఇట్లాంటి వెబ్సైట్స్ ఉంటాయి కదా, వాటిలో మీరు ఫోటో అప్లోడ్ చేస్తారనమాట. ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత మీకు వెంటనే సంబంధాలు వచ్చేస్తాయా? రావు. ఎప్పుడు వస్తాయంటే మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి, మీ డీటెయిల్స్ ఏంటి, మీ పెళ్లి కొడుకు కానీ పెళ్లి కూతురు కానీ ఎవరింటికి వెళ్ళాలని మీరు అనుకుంటున్నారు, లేదా ఎవరితో మీరు మ్యాచ్ అవ్వాలని మీరు అనుకుంటున్నారని డీటెయిల్స్ క్లియర్గా చెప్పాలన్నమాట. లేదా నాకు ఇంత ఆస్తి ఉండాలి, లేదా ఇంత హైట్ ఉండాలి, ఈ కలర్ ఉండాలి అని చెప్పి మీరు స్పెసిఫికేషన్స్ చెప్తారు క్లియర్గా. నాకు ఇలాంటి పర్సన్ కావాలి, లేదా నాకు ఇలాంటి ఒక పర్టికులర్ అమ్మాయి కావాలి, అబ్బాయి కావాలని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. దాన్ని SEO చేయడం అంటారు, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనమాట. అంటే మీకు ఎవరు కావాలి, లేదా మీ వీడియో అనేది ఎవరికి వెళ్ళాలి అని మీరు అనుకుంటున్నారో ఆ డీటెయిల్స్ అన్ని మీరు ఒక వీడియో డిస్క్రిప్షన్లో కానీ వీడియో టైటిల్లో కానీ రాయడాన్ని SEO అంటారు. అప్పుడు మీ వీడియో అనేది ఖచ్చితంగా ఆ డైరెక్టెడ్ ఆడియన్స్కి, మీరు ఎవరికైతే పంపించాలనుకుంటున్నారో వాళ్ళకి వెళ్తుంది. వెళ్ళిన వాళ్ళందరూ చూడాలి, లేకపోతే వెళ్ళిన వాళ్ళందరూ యాక్సెప్ట్ చేసేసి వీడియో చూసేస్తారని కాదు. సో ఫస్ట్ మీ పెళ్ళిళ్ళు పేరయ్య దగ్గర కానీ లేకపోతే మీ వెబ్సైట్స్లో కానీ మీరు డీటెయిల్స్ ఏవైతే పెడుతున్నారో దాన్ని SEO చేయడం అంటారు, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటారు. అంటే మీనింగ్ ఏంటంటే మీ డీటెయిల్స్, టైటిల్స్ ఇవన్నీ క్లియర్గా ఇస్తేనే మీరు ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. జనరల్గా ఏదో ఒక పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని చూడండి అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, పెళ్ళిళ్ళ పేరకి కూడా ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. ఎందుకంటే ఎవరికి చూపించాలో ఏంటి అనేది తెలియదు, ఏదో ర్యాండమ్గా ఎవరికో చూపిస్తారు, వాళ్ళు మనకు నచ్చకపోవచ్చు కూడా, లేదా మనది వాళ్ళకి నచ్చకపోవచ్చు కూడా, అట్లా నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయన్నమాట. సో మీ టైటిల్ కానీ డిస్క్రిప్షన్ కానీ క్లియర్గా రాసుకోకపోతే మీకు అసలు సూట్ అయ్యేది కానీ లేకపోతే పెళ్ళి అయ్యేది కానీ అవ్వదు అనమాట, మీ వీడియో క్లిక్ అయ్యేది కూడా అవ్వదు. సో నెక్స్ట్ జనరల్గా ఏం చూస్తారు, వేరే వాళ్ళకి రీచ్ అయింది, టార్గెట్ ఆడియన్స్కి రీచ్ అయింది, కొంతమందికి అబ్బాయి ఫోటో కొంతమందికి రీచ్ అయింది. వాళ్ళు ఏం చూస్తారు, ఫోటో బాగుందా లేదా, ఫస్ట్ ఎవరైనా చూసేది అది, ఫస్ట్ ఫోటో బాగుందా లేదా. డీటెయిల్స్ అన్ని చూసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అంటే దగ్గర సంబంధాలు ఎలా చేసుకున్న వాళ్ళు అయితే డీటెయిల్స్ అవి తెలుస్తాయి కాబట్టి చిన్నప్పటి నుంచి అలా చేసుకున్న వాళ్ళు ఉంటారు. అరేంజ్డ్ మ్యారేజ్ ఇట్లా ఈ ప్రాసెస్లో చెప్తున్నాను అనమాట. ఫస్ట్ ఫోటో చూస్తారు, ఫోటో నచ్చిందా, అమ్మాయి నచ్చిందా లేదా, అబ్బాయి నచ్చాడా లేదా, ఫస్ట్ ఫోటో చూస్తారు. ఫోటో నచ్చితేనే ప్రొసీడ్ అవుతారు అనమాట. ఫోటో సరిగా లేదనుకోండి, ఫోటోలోనే ఎలా ఉంటే రియల్గా ఎలా ఉంటుందని చెప్పి ముందే భయపడిపోయి వాళ్ళు క్యాన్సిల్ చేసుకుంటారు అనమాట. సేమ్ టు సేమ్ దీన్నే క్లిక్ త్రూ రేట్ అంటారు. క్లిక్ త్రూ రేట్ ఎలా అంటే మీ థంబ్నెయిల్ బాగాలేదనుకోండి, వాళ్ళు మీ వీడియోని క్లిక్ చేయరు, చూడరు, వెంటనే బయటికి వెళ్ళిపోతారు అనమాట. ఈ మ్యాచ్ నాకు వద్దు అని చెప్పి బయటికి వెళ్ళిపోతారు. ఆడియన్స్కి మీ వీడియో అనేది నచ్చదు. సో ఫోటో నచ్చలేదు, మీ వీడియో డెడ్ అయిపోతుంది, అక్కడితో మీ పెళ్లి జరగడం అనేది కష్టం అవుతుంది అనమాట. సో అది నెక్స్ట్ పాయింట్. సో దాని తర్వాత మీ ఫోటో నచ్చింది, ముందుకెళ్ళాలి, మీ వీడియో ముందుకెళ్ళింది, వైరల్ అవ్వాలి అని అనుకుంటే కనుక ఫోటో నచ్చిందని తీసుకుందాము. కొంతమందికి నచ్చింది ఫోటో, ఆ ఫోటో నచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, డీటెయిల్స్ చూస్తారు. ఏమని, మీ ఇంట్రడక్షన్ ఏంటి అని చెప్పి పేరెంట్ అడుగుతారు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, లేకపోతే పర్సన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ ఉంటుంది కదా, వాళ్ళ ఆఫీస్లో అడగటమో లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ని అడగడం, ఇట్లా కొంతమంది చెక్ చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళ గురించి ఫస్ట్ ఇంట్రడక్షన్ ఏంటి, ఆ అబ్బాయి చాలా మంచోడు, అమ్మాయి చాలా మంచిది అని ఒక ఇంట్రడక్షన్ లాగా తెలిసిందనుకోండి, ఫస్ట్ ఏం తెలుస్తుందో దాన్ని నమ్ముతారు. అది మంచిగా ఉందనుకోండి, అప్పుడు ఓకే మన ఈ సంబంధాన్ని కొంచెం చూద్దాము, కన్సిడర్ చేద్దాము, ముందుకు వెళ్దామని చెప్పి అనుకుంటారనమాట. సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా అంతే. మీ ఇంట్రడక్షన్, మీ వీడియోలో ఇంట్రడక్షన్ మంచిగా ఉండాలి. మీ వీడియోలో ఏం ఉండబోతుందని చెప్పి మీ వీడియో ఇంట్రడక్షన్లో మీరు క్లియర్గా చెప్పాలన్నమాట. డైరెక్ట్గా వీడియో ఓపెన్ చేయగానే హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే, ఎలా ఉన్నారు, మీరు ఎలా ఉన్నారు, నేను ఎలా ఉన్నాను. సో అది కొంతవరకు బోరింగ్ పార్ట్ అనమాట. మీరు జనరల్గా ఆడియన్స్ కనెక్ట్ ఉంటే, ఆడియన్స్ చాలామంది ఆల్రెడీ వచ్చేసి ఉంటే మీ ఛానల్లో మీరు అలా మాట్లాడచ్చు, అది తప్పులేదు, తప్పని నేను చెప్పట్లేదు. కానీ స్టార్టింగ్ స్టేజ్లో మీకు ర్యాండమ్ ఆడియన్స్కి, ఎవరో తెలియని ఆడియన్స్కి వెళ్ళినప్పుడు మీరు ఎలా ఉన్నారు ఏంటి అనేది కాకుండా మీ వీడియోలో మీరు వాళ్ళకి ఏం చెప్పబోతున్నారని ఫస్ట్ స్టార్ట్ చేసి తర్వాత మీరు హలో హాయ్ నమస్తే ఇవన్నీ చెప్పచ్చు అనమాట. ఇంట్రడక్షన్ అనేది వీడియోకి చాలా చాలా ఇంపార్టెంట్. అక్కడ కూడా మన గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏదైతే తెలుస్తుందో అది వాళ్ళు విని మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి లేకపోతే మన బ్యాక్గ్రౌండ్ ఏంటని తెలుసుకుంటారు. దాన్ని ఇంట్రడక్షన్ తీసుకుంటాం అనమాట. ఆ ఇంట్రడక్షన్ బాగుంటేనే వీడియో ప్రొసీడ్ అవుతూ ఉంటారు. మీ వీడియోకి మంచి యావరేజ్ వ్యూ డ్యూరేషన్ వస్తుంది అనమాట. అంటే వీడియోని ముందుకు ఎక్కువ చూడడానికి ఇష్టపడతారు. సో నెక్స్ట్ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అంటే వీడియో లాస్ట్ వరకు మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు, మొత్తం నచ్చుతుంది, ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు, ఈ ప్రొఫైల్ ఏదో మంచిగా ఉంది అని లాస్ట్ వరకు చూసినప్పుడు
వాళ్ళు కంప్లీట్గా వీడియో చూసిన తర్వాత ఓకే వాళ్ళు సాటిస్ఫై అయ్యారు అనమాట. అంటే ఆ పర్టికులర్ ఆడియన్స్ ఎవరైతే మీకు ఓకే చెప్తారో లాస్ట్లో, అంటే మీ వీడియోని ఫుల్గా చూస్తారో, మీ ప్రొఫైల్ గురించి ఫుల్గా తెలుసుకుంటారో, వాళ్ళు మీకు ఏం చేస్తారంటే ఓకే ఇది చాలా మంచి మ్యాచ్ లేదా ఇది చాలా మంచి వీడియో అని వాళ్ళు ట్యాగ్ చేస్తారనమాట. మంచి వీడియో అని చెప్పి వాళ్ళు మార్క్ చేసినట్లు లెక్క. ఎవరో ఒక ఆడియన్స్ మీ వీడియోని ఫుల్గా చూస్తే మంచి ప్రాసెస్ అని అర్థమవుతుంది అనమాట. అదే ఇప్పుడు ర్యాండమ్గా చాలామంది ఉంటారు కదా, అలా పెళ్లి చూపుల్లో కూడా చాలామంది మాకు ఈ మ్యాచ్ కావాలి, మాకు ఈ మ్యాచ్ కావాలి, మాకు ఈ మ్యాచ్ కావాలని చెప్పినప్పుడు వీళ్ళకి డిమాండ్ ఎక్కువ ఉంటుంది అనమాట. డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా వీళ్ళు కూడా ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలనే ఆప్షన్ వీళ్ళకి కూడా ఉంటుంది అనమాట. సో వీళ్ళు సక్సెస్ఫుల్ పీపుల్ అయినట్టు లెక్క. అలాగే ఈ వీడియో కూడా సక్సెస్ఫుల్ అయినట్టు లెక్క అనమాట. సో మీకు ఇది ప్రాసెస్ క్లియర్గా అర్థమైందని అయితే నేను అనుకుంటున్నాను. ఫస్ట్ మీరు తమ్నేల్ మంచిగా చేయాలి, దానికన్నా ముందు తమ్నేల్ మంచిగా వెళ్ళాలి జనాల్లోకి. అంటే ఎవరెవరికి యూట్యూబ్ పంపించాలి, వీడియో చూపించాలని అనుకుంటున్నాము ఆ SEO బాగా చేయాలి. అంటే టైటిల్ డిస్క్రిప్షన్ అది బాగా రాసుకోవాలి, తమ్నేల్ బాగుండాలి, ఇంట్రడక్షన్ బాగుండాలి, దాని తర్వాత వీడియోలో ఎక్కడ ల్యాగ్ లేకుండా జనాలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది క్లియర్గా చెప్పాలని అని నా పాయింట్ అనమాట. మీకు ఈ ప్రాసెస్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఒక ఫన్నీ వేలో చెప్పాను, ఏదో అరేంజ్డ్ మ్యారేజ్ని డిగ్రేడ్ చేద్దామని అట్లా కాదు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం స్టే ట్యూన్ టు వికాస్ తెలుగు టెక్.